హాయ్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మోడర్న్ మమ్మీస్. సో ఈరోజు వీడియో వచ్చేసి మా గ్రాండ్ ఫాదర్ అనమాట. అంటే మా పాపకి ఇప్పుడు ఆయన గ్రేట్ గ్రాండ్ ఫాదర్. సో అ డే అట్ ఆర్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్స్ హౌస్ ఈరోజు బ్లాగ్ అనమాట. సో ఈరోజు నేను తాతగారు వాళ్ళ ఇంటికి వెళ్ళాను. సో అక్కడ డే ఎలా స్పెండ్ చేసాం మేము అండ్ పాపని చూసాక వాట్ వాజ్ హిస్ రియాక్షన్ అండ్ ఆయన ఎట్లా స్పెండ్ చేశారు పాపతోటి, ఇవన్నీ కూడా వీడియోలో మీతో షేర్ చేస్తాను. ఇంకా మరి లేట్ చేయకుండా ఇంట్లోకి వెళ్ళిపోదా. సో ఆయనే మా తాతగారు అనమాట. అంటే ఇప్పుడు సాత్వికాకి ముత్తాత అని చెప్పచ్చు. చాలా లక్కీ కదా. అంటే ఈ అవకాశం అందరికీ రాదు. ఒక 3 జనరేషన్స్ని చూడడం అంటే గొప్ప విషయమే. అందరి ఫ్యామిలీస్లోని అదంతా ఫుల్ఫిల్ అవ్వకపోవచ్చు కదా. అంటే వాళ్ళ డాటర్స్ని చూడడం, వాళ్ళ డాటర్స్ మళ్ళీ వాళ్ళ డాటర్స్ మ్యారేజ్ చేసి వాళ్ళ డాటర్స్ అండ్ వాళ్ళకి వాళ్ళ డాటర్స్ అంటే కంప్లీట్గా లైక్ 3 జనరేషన్స్ చూసిన వాళ్ళు అనమాట. సో మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ అండ్ ఎట్ ద సేమ్ టైం అదొక బెస్ట్ మెమరీ అండ్ బెస్ట్ గిఫ్ట్. ఒక ముత్తాత అవ్వడం, ఒక గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అవ్వడం అంటే అంత మామూలు విషయం కాదు. మదర్ ఆఫ్ ఫాదర్ వాట్ ఎవర్ ఇట్ మే బీ. అండ్ చాలా మంచిగా స్పెండ్ చేశారు టైమ్ సాత్వికతోనైతే. తను నేను క్లిప్స్ యాడ్ చేయలేకపోయాను ఎందుకంటే అక్కడ టీవీ నడుస్తుంది ఓ పక్క. సో టీవీ వాల్యూమ్ కొంచెం పెద్దగా ఉండడం వల్ల మాటలు ఆటలు అన్నీ ఆడుతున్నా నేను ఇంకా కాపీరైట్ వస్తుంది కదా అన్న ఉద్దేశంతో నేను ఇంకా వాయిస్ ఓవర్ నేనే ఇస్తున్నాను. చాలా మంచిగా మాట్లాడారు, ఆడారు. నాకు కూడా చాలా మంచిగా అనిపించింది. నేను కూడా కొన్ని ఇయర్స్ వరకు నేను అక్కడే చదువుకున్నాను, అక్కడే పెరిగాను. నా ప్రైమరీ ఎడ్యుకేషన్ అంతా కూడాను ఆల్మోస్ట్ మా తాతగారు వాళ్ళ ఇంట్లోనే జరిగింది. సో హ్యావ్ చాలా మెమరీస్ ఉన్నాయి నాకు ఆ హౌస్తోని. అండ్ ఆ మెమరీస్ ఆ వీడియో అంతా కూడా నేను నెక్స్ట్ వ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను తప్పకుండా. మనకి అంత అదృష్టం ఉంటుందో ఉండదో, ఉండకపోవచ్చు. ఈ లైఫ్ స్టైల్ మనం తినే తిండిని బట్టి, మన లైఫ్ స్టైల్ని బట్టి మన పిల్లలకి మ్యారేజ్ అయ్యి వాళ్ళ పిల్లల్ని చూస్తేనే గ్రేట్ అసలు చెప్పాలంటే. అంటే మన తినే తిండి ఎట్లా ఉంది, మన అలవాట్లు ఎట్లా ఉన్నాయి కదా అందుకు. సో ఇక్కడ వీళ్ళిద్దరూ ఆడుకుంటున్నారు. సో పెద్దవాళ్ళు అయినా కూడాను. సో హీఈస్ లైక్ 85 అనమాట. సో 85 అంటే ఇక వన్స్ ఒక ఏజ్ దాటినాక వాళ్ళు కూడా చిన్నపిల్లలతోనే సమానం. వాళ్ళకు కూడా లైక్ చిన్నపిల్లలకి మనం ఎలా అయితే రిపీటెడ్గా మనం చెప్తూ ఉంటామో వాళ్ళకి కూడా అలానే చెప్తూ ఉంటాం కదా. సో ఇద్దరు చిన్నపిల్లలు ఇక్కడ మంచిగా క్యూట్గా ఆడుకుంటున్నారు అనమాట. సో అదేదో ఇవ్వమంటే నేను ఇవ్వనా అని చెప్పేసి అంటుందన్నమాట అక్కడది. సో దే హ్యాడ్ అ వెరీ గుడ్ టైమ్ అండ్ ఇది ఒక మెమరీ అనమాట. సో ఇది కొంచెం పెద్దగా అయినాక ఒక ఏజ్ వచ్చినాక ఎవరైనా వెళ్ళిపోవాల్సిందే కాబట్టి ఒక ఏజ్ వచ్చినాక సో తను చూడొచ్చు చూడకపోవచ్చు. తనకు ఊహ తెలిసినప్పుడు నేను షేర్ చేస్తాను కదా. సో ఈయన నా తాతగారు అంటే నీకు ముత్తాత అవుతారు. సో గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని ఇట్లా నేను చెప్తాను తనకి. సో నాకు ఐ మీన్ ఏంటంటే ఈ అదృష్టం లైక్ అట్లీస్ట్ ఈయనని నేను మా తాతగారిని నేను కలిసి నా పాపని ఆయనకి చూపించాను అంటే దట్స్ అ బిగ్గెస్ట్ మెమరీ అండ్ ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు గాడ్ ఫర్ దిస్. అండ్ హీఈస్ అ డాక్టర్ అనమాట. సో ఇక చూడండి మా సాత్వికమ్మ ఏం పట్టుకుందో. సో స్టెతస్కోప్తో ఆడుకుంటుంది అనమాట ఈ బుజ్జిది.
అలా ఆడుకుంటూ దానికి కూడా ఫుడ్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తీసుకొచ్చేసాను. సో అది అక్కడ పెట్టేశాను. అండ్ అలానే తాతగారితో టైం స్పెండ్ చేస్తూ మేము కూడా అక్కడే లంచ్ చేసేసాము. యా, ఇది నా స్కూల్ ఫోటో అనమాట. దిస్ ఈజ్ లైక్ వెన్ ఐ వాజ్ స్టడీయింగ్ 4th క్లాస్ అనుకుంటా. సో 4th or 5th ప్రైమరీ ఎడ్యుకేషనే. సో 4th or 5th. సో అవన్నమాట, అది నా స్కూల్ ఫోటో. అండ్ ఇక్కడ నేను మా తాతగారు ఇందాక మీరు చూసారు కదా, ఆయనే వెన్ ఈ వాజ్ సో యంగ్. అండ్ నేను అక్కడ చిన్న పిల్లగా ఉన్నప్పుడు మా ఇద్దరి ఫోటో అనమాట. సో పాప ఇంకా మా హస్బెండ్ ఇద్దరు పడుకున్నారు. సో నేనేమో నా మెమరీస్ అన్నీ కూడా ఇట్లా ఆల్బమ్స్ ఉంటే అన్నీ కూడా రీకలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ ఇది నేను పుట్టినప్పుడు పిక్ అన్నమాట. నేను పుట్టినప్పుడుది ఎంత క్యూట్ ఉన్నానో చూడండి. సో ఇలా అన్నీ కూడా నేను చూసుకుంటున్నాను అనమాట. సో అది నేను చిన్నప్పుడుది. సో ఇలా చూసుకున్నప్పుడు మనమైనా ఇంత పెద్దగా అయిపోయాము అండ్ మనం ఇంకొకరికి జన్మనిచ్చాము, మనం మదర్ అయిపోయామా అనిపిస్తుంది. ఇవన్నీ కూడా నా చిన్నప్పటి మెమరీస్ అనమాట. సో మా అమ్మమ్మ తాతగారులతోటి. సో నేను అందరూ అంటున్నారు చిన్నప్పుడు సాత్విక నువ్వు సేమ్ ఇలానే ఉన్నారు అని చెప్పేసి అంటున్నారు అనమాట. సో ఇలా కొన్ని మెమరీస్ అన్నీ కూడా నేను చూసుకుంటూ ఉంటున్నాను. సో వాళ్ళు పడుకున్నారు. ఈ లోపల రాగం ఎత్తింది మా మహారాణి గారు. వెళ్ళి చూస్తే లేచిందనమాట. సో అదే మీకు ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. అక్కడ బూచాట ఆడుతుంది, అలా చూస్తుంది. లేచిపోయావా బంగారు, లేచిపోయావా బంగారు బుజ్జి, నేను ఇక్కడ చూపినా. బంగారు నువ్వు నేను సేమ్ చిన్నప్పుడు. అండ్ ఆల్బమ్ మా హస్బెండ్కి కూడా చూపిస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడ చూడండి ఏం చేస్తుందో, అన్నీ పీకేస్తుంది అనమాట, అవన్నీ లాగేసి. సో దానికి కూడా నేను చూపిస్తున్నాను, లైక్ వీళ్ళు అని చెప్పేసి చూపుతాను అనమాట. పాప నువ్వేనా? ఇదిదా సాత్విక మిత్రా, సాత్విక ఇది నా చిన్నప్పుడుదే. సాత్విక ఇది నా చిన్నప్పుడుదే. నా చిన్నప్పుడుది ఇది. అమ్మలు నువ్వేనా? అమ్మలు నేను. అమ్మ 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 ఎవరు? అమ్మా. సో అలాగా కొన్ని పిక్స్ అన్నీ నేను రీకలెక్ట్ చేసుకున్నాను, నా మెమరీస్ని రీకలెక్ట్ చేసుకున్నాను. సో మంచివి, హ్యాడ్ వెరీ గుడ్ టైం. తర్వాత ఇంకా కొన్ని పిక్స్ కూడా దిగామన్నమాట మా తాతగారితో, ఈ బుజ్జిదాంతో. సో ఇదంతా అయినాక మేము ఇక్కడ నుంచి ఇంకొకరి దగ్గరికి వెళ్ళాము. వాళ్ళు ఎవరంటే వాళ్ళు కూడా ఒక ముత్తాతే అని చెప్పాలి. అంటే ఇప్పుడు మా తాతగారు ఉన్నారు కదా, సో ఆయన బ్రదర్ అన్నమాట, లాస్ట్ బ్రదర్, 4th బ్రదర్ అనమాట. సో అక్కడ కూడా వెళ్ళాము. సో అక్కడైతే చాలా బాగా ఆడుతుంది, అస్సలు ఏడవలేదు. ఇక్కడైనా కొద్దిగా ఏడ్చింది, ఫ్రాంక్ అయ్యింది. బట్ అక్కడైతే అస్సలు ఏడవలేదు, చాలా బాగా ఆడుకుంది అనమాట అక్కడైతే. సో చూడండి అది కూడా. ఏంటి తాతగారి దగ్గరికి వెళ్ళలేదు, నాన్నమ్మ దగ్గరికి రా అని అనుకుని ఏడుపు మొదలెట్టింది. ఇక్కడ ఎంత బాగుందో అమ్మ నాన్న అసలు. లాస్ట్ కి అంత ఎందుకు మళ్ళీ నాన్నమ్మ తాత దగ్గర కూడా వెళ్ళట్లేదు, ఇక్కడికి వెళ్ళింది ఎంత బాగా ఆడుతుందో. సో అక్కడ అసలు మేమే షాక్ అయిపోయాం అనమాట.
ఏంటంటే వాళ్ళ నానమ్మ తాతగారి దగ్గర కూడా అసలు ఫస్ట్ టైం వెళ్ళిన వెంటనే అసలు ఫుల్ ఏడుపు అనమాట. అసలు ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. ఇప్పుడు మా తాతగారి దగ్గరికి అక్కడికి వెళ్ళినప్పుడు కూడాను ఫుల్ ఏడ్చింది స్టార్టింగ్. తర్వాత మెల్లిగా సెట్ డౌన్ అయ్యింది. బట్ ఎవరిని ఎత్తుకొని ఇవ్వలేదనమాట. కోర్స్ ఇక్కడ అసలు వెళ్ళిన వెంటనే మరి దానికి ఎన్విరాన్మెంట్ నచ్చిందో లేదంటే మనుషులు నచ్చారో, ఆ తాతగారు మంచిగా కూర్చోబెట్టి చాలా బాగా ఆడించారండి, చాలా ఓపికగా. అది నచ్చిందో మరి ఏమో తెలియదు కానీ అస్సలు ఏడవలేదండి. మేము 1 hour దగ్గర స్పెండ్ చేసాము ఇంట్లో. అస్సలు 1 hour కూడా ఎంత హ్యాపీగా ఆడుకుందంటే అంత హ్యాపీగా ఆడుకుంది. ఇంకా టైం అయిపోతుంది, మేము ఇంటికి వెళ్ళిపోవాలి అని చెప్పేసి మేము బయలుదేరాం తప్ప అదైతే అస్సలు ఏడవలేదు, అస్సలు క్రాంకీ అవ్వలేదు. ఎంత చక్కగా ఆడుకుందంటే అంత చక్కగా ఆడుకుంది వాళ్ళ ఇంట్లో. నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. అండ్ నిజంగా షాక్ అయ్యామన్నమాట. ఇక్కడ ఇంకెంత ఏడుస్తుందో అని అనుకున్నాం కానీ అస్సలు ఏడవలేదు. అలా బాగుంది దీనికి. మీ తాతగారి దొంగ కొని చూడు మనవరాలు బాగా ఆడుకుంటుంది. బాయ్ బాయ్. మేము వెళ్ళిపోతాం, ఇక్కడ ఉండిపో. ఓకే చెవులు ఎవరు చెవులు వచ్చేవి? సో చాలా చక్కగా ఆడుకుందనమాట. అండ్ అలా ఇద్దరు ముత్తాతల దగ్గర స్పెండ్ చేసింది మా సాత్వికమ్మ ఈరోజు డే విత్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్స్. సో చాలా మంచి మెమరీ. తను పెద్దయ్యాక మంచిగా ఈ వీడియో తనకు కూడా మంచిగా చూపించుకోవచ్చు నేను. ఓకేనా. సో అక్కడ కొద్దిగా టైం స్పెండ్ చేశాక ఇంకా బ్యాక్ టు అవర్ హోమ్, బ్యాక్ టు మా అత్తయ్య వాళ్ళ ఇంటికి ఇంకా వెళ్ళిపోయామన్నమాట. సో అలా జరిగింది ఈరోజు. అండ్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఇది మీకు యూస్ఫుల్లా అంటే యూస్ఫుల్ కాదు, బట్ షేరింగ్ జస్ట్ మై మెమరీస్ విత్ యూ అంతే. ఓకేనా ఫ్రెండ్స్. సో మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. అంటే దెన్ బై, టేక్ కేర్ అండ్ కీప్ స్మైలింగ్.